నమస్తే కిడోస్, వెల్కమ్ టు లూకిజం పార్ట్ 51. నేను ఈరోజు అసలు వీడియో చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే నెక్స్ట్ ఒక 9 వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి చేద్దాం అనుకున్నా. కానీ బట్ ఎట్లా దీన్ని చేసేస్తే ఆ 4 వీడియోస్ అదే ఆ 4 చాప్టర్స్ని తర్వాత చేద్దాం అని చెప్పి అనుకున్నా. సర్లేని ఇంక దీంట్లో కవర్ చేసేద్దాం. కానీ ఇంక మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా, అలాగే లేట్ లేకుండా మన వీడియోని మొదలు పెడదాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఇంకా లుక్కిజం 51 చాప్టర్కి అదే పార్ట్కి స్టార్ట్ అయిపోదాం. మనకి స్టార్టింగ్లోనే జేమ్స్ చూపిస్తూ ఉంటాడు. ఇక కింగ్ మేకర్ అయితే అదే టామీ దగ్గర చాలా గట్టిగా గుర్తించుకుని ఉంటాడు. ఇంకా అలాగే తను చెప్తూ ఉంటాడు, లైక్ టామీ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైంది. ఇంకా లేక అక్కడ కిటకీ మింకిలు అందరూ ఫైట్ చేస్తున్నాడు. కిటకీ మీద నాకు తెలిసినోడు దగ్గర వాళ్ళని ఓడిచేస్తాడు కాబట్టి ఎటు ప్రాబ్లం లేదు. కానీ టామీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. వాడితో ఫైట్ చేయడం చాలా నరకం అనిపించింది. చెప్తే పర్వాలేదు, తనతో నువ్వు బాగానే ఫైట్ చేస్తావు. తను నేను అనుకున్నట్టు కానీ కాస్త ల్యాగ్ చేశాను, కానీ బట్ తను తొందరగా అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అట్లా నాకు అర్థమైంది. నేను వెళ్తా అని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంటంటే టామ్లీని ఇలా లైక్ కంట్రోల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే పీస్ మేకర్స్ అయితే రెడీగా ఉంటాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటారు. సీన్ కట్ అవుతుంది. ఇంకా మన జిన్యూన్ పార్క్ అయితే మన కిటకీ మీద మొహం మీద కొడుతూ ఉంటాడు, లైక్ నీస్ మీద. ఇంకా తను ఎలైట్ ఫుడ్ స్టెప్స్ని కాపీ చేసి తిమ్ముకుంటూ ఉంటాడు. ఓ జిన్యూన్ పార్క్, నో నో నో, మిర్రర్ కింగ్, నువ్వు మరీ ఇంతలా కాపీ చేస్తావు, నేను అసలు అనుకోలేదు. అయినా మొన్న సిగరెట్ పెట్టుకుని నేను అంతలా ఫైట్ చేసి ఓడించడం చాలా కష్టమైంది. కానీ బట్ నువ్వు ఇంత పవర్ఫుల్ అయి ఉంటే ముందుగా నీకు అసలు పెట్టుకునేవాడిని కాదు. కానీ నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు విషయం తెలియదు కదా అని చెప్తుంటాడు. ఏం అది మన డాన్లీ చెప్తుంటాడు. నేను జాటుకున్నాను మామ అని అడుస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మొత్తం మన మామకి అయితే చాలా గట్టిగానే పంచస్ అయితే పడుతూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత కిటకీమ్ అయితే మన మామూనైతే కుక్కను కొడుతూ ఉంటాడు. ఇంకా మామూనైతే దూరం చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంకుల్, నీ టెక్నిక్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ తనైతే ఫైటింగ్ స్టైల్తో ఓడిస్తుంటాడు. ఎందుకంటే కిటకీమ్కి అయితే ఎటువంటి ట్రైనింగ్ అండ్ టెక్నిక్ ఏం లేదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ లేదు, తన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అని చెప్పి మొన్న చెప్తున్నాడు. కానీ ఇంకో పర్సన్ అయితే తను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎందుకంటే తన రక్తం అనేది గ్యాబుల్కి ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి చూపిస్తుంటాడు. కానీ పక్కన చూస్తుంటే ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్తో, తన టాలెంట్స్తో, తన ఫుల్ పవర్స్తో తను చాలా స్ట్రాంగ్గా అని చెప్పి చెప్తుంటాడు. మన ఎలర్ట్ కిక్స్ని కాపీ చేసి తన డ్రైవర్ కిక్స్ని కూడా కాపీ చేసి కొడుతుంటాడు. కానీ ఇక్కడ ద స్ట్రాంగెస్ట్ టాలెంట్ వర్సెస్ ద స్ట్రాంగెస్ట్ బాడీ ఫైట్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూపిస్తుంటాడు. ఇంకా కీటకిమ్ అయితే మన మామూలు అయితే కుక్కను కొట్టడానికి ట్రై చేస్తుంటాడు మన సీరియస్ తాగుతూ. నా తెలిసి అయితే మిర్రర్ కింగ్ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, ఎందుకంటే తను చాలా ఎక్కువగానే ఫైట్ చేసి తను డిస్ప్లేక్ చేశాను. కానీ కీటకిమ్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్ కాబట్టి నాకు తెలిసినట్టుగైతే తన టెక్నిక్స్ని యూజ్ చేసి ఎట్టనో ఓడిస్తాలే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మొన్నడైతే టామ్ని టెక్నిక్స్ యూజ్ చేసి మొన్నడికైతే స్లాసెస్ పెట్టుంటాడు. ఆ స్లాసెస్లో అయితే మొన్నడైతే గాలి ఎగిరేసాను ఉంటాడు. కానీ ఎగిరినా కానీ మొన్నడైతే దాన్ని ఈజీగా చెట్టు ఆపేసాను ఉంటాడు. మంకుల్, మీరు చాలా ఈజీగా దీంతో అయితే అటాక్ చేయలేరు, నువ్వేమనుకున్నావు అంటే నేను ఓడిపోతాను అనుకున్నాడా అని చెప్పి తను చెప్తుంటే ఓడిపోవా నేను సరే అని చెప్పి తన మీదకి అయితే మళ్ళీ టామ్ని టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాడు. మళ్ళీ అలాంటి టెక్నిక్స్ అయినా పదే యూజ్ చేస్తూ ఉంటే నాకు బోర్ కొడుతుంది అంకుల్, కాస్త మంచి టెక్నిక్స్ యూజ్ చేయండి, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీతో ఫైట్ చేసేదానికి, నాకు అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అప్పుడే మనోడైతే సరే అయితే నీకు నేను సరైన ఫైట్ ఏంటో నేను చూపిస్తా అని చెప్పి తనైతే సింగన్ అయితే కాపీ చేసేసి ఉంటాడు. తను కాపీ చేసి పట్టం కొట్టుంటాడు. ఇందులో పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి చెప్తూ మొన్నైతే సింగన్ స్టైల్స్తో ఫైట్ చేస్తుంటాడు. మీరు ఇంకా బాగా ఫైట్ చేయాలి, కానీ ఇది వంట జస్ట్ ఒక జల్వా, అదే లైక్ ఒక జస్ట్ ఏదో కాపీ టెక్నిక్సే కాబట్టి నాకు మీద మరి అంటే ఎఫర్ట్ అని చూపేదు చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా దాంతో మామ ఏంటి అంటే గట్టిగా అటాక్ చేసిన కానీ ఏం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇది ఒక పెద్ద మాన్స్టర్ లాగా ఉన్నా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. మామ తొందరగా అయితే అటాక్ చేయాలి, ఎందుకంటే నా పని చేసిన సరిగ్గా పడట్లేదు, పడినా కానీ తనకైతే చూపించలేదు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా మామ వాళ్ళు ఇద్దరైతే చాలా గట్టిగానే కొట్టుకుంటుంటాడు. మొన్నైతే జిన్యన్ అదే మన గ్యాబుల్కి స్టూడెంట్ కొడుకునేదే కుక్కలు కొట్టేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తనైతే చిన్న మీద కొట్టేసి దూరం చేసేదానికి ట్రై చేసి ఉంటాడు. ఆ ఇంపాక్ట్ అనేది మనకి ప్యానల్లో చూసుకోవచ్చు, చాలా గట్టిగానే తగిలి ఉంటుంది. దానివల్ల మనోడు ఆపేసి ఉంటాడు. మా ఇంకాస్త జాగ్రత్తగా నువ్వు అటాక్ చేస్తే నేను ఓడిపోవచ్చు, కానీ బట్ నీ అటాక్లో అంటే ఎక్కువ పవర్ లేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మన అంకుల్ని అయితే అదే మన ఇంజనీరింగ్ పర్సన్ అయితే చాలా గట్టిగా కొట్టేస్తుంటాడు. ఇంకా అదే అటాక్ అయితే మన కాల్ మీద కొట్టేసగల తన బాడీ లిమిట్స్ అయితే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే వైట్ కోర్తో ఫైట్ చేసేటప్పుడు తన బాడీని చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా మనోడైతే బ్లాక్ పవర్ మంటండి ఒకసారి
తన్నే చేసి తన మొహం మీద కొట్టుంటాడు. ఆ పవర్ అనేది చాలా గట్టిగా తగులుంటుంది. అది మన జిన్యూన్ పార్క్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. నీకు సరైన రివెంజ్ అని చూపిస్తున్నారు కదా, కానీ ఫాదర్ టెక్నిక్ నేను యూజ్ చేయాలి. దీనికోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు దొరికిన ఇప్పుడు అవకాశం అని చెప్పి అదే టెక్నిక్ అయితే తన మొహం మీద కొట్టుంటాడు. అదే చాలా దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటుంది. చాలా స్లో మోషన్లో చూపిస్తున్నా కానీ తనైతే కింద నేలకేసి కొట్టుంటాడు. ఆ నేలకేసి కొట్టిన ఇంపాక్ట్ అయితే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా పిల్లలు దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మన జిన్యూన్ పార్క్ అయితే కిటికీని అయితే ఓడిచ్చేసి ఉంటాడు. ఇంకా నేను ఓడిచ్చేసాను కానీ మరి అంటే పవర్ ఆఫ్ అటాక్ అయితే తగలేదని అనుకుంటూ ఉంటాడు. గ్యాబుల్కి కొడుకు అయితే ఓడిపోయాడా, అది కూడా ఒక చిన్న ఒక ప్లేస్లో నాకు అర్థం కావట్లేదు. తను మరీ ఇంత వీక్ అయిపోయా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే మొన్నడైతే తెలియకున్న విషయంలో అయితే లేసేసాను ఉంటాడు. బ్లాక్ కలర్ మార్క్స్ అయితే తన బాడీలో నుంచి వచ్చి తన పైకి లేసేసాను ఉంటాడు. తను మళ్ళీ తిరిగి లేసాడా అని షాక్ అవుతున్నాడు. ఓ ప్రిన్సిపల్ ఫింగర్ టెక్నిక్స్ వచ్చి నేర్పిలేదా పిల్లలకి అని చెప్పి చెప్తుంటే, ఫింగర్ టిక్స్ అవేంటి ప్రిన్సిపల్ అని చెప్పి అందరు అడుగుతుంటే, మన చేతిలో అనేది 5 ఫింగర్స్ అయితే ఉంటాయి. అవనేది మన దేని పని కోసం మనకు తెలియదు ఫైట్లో, కానీ అవి చాలా బాగుంటాయి. నాకు ప్రతిసారి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ ఒక్కదానికైనా డిసిప్లిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నీ బాడీలో నీ అటాక్ నీ ఎస్టెంట్ మొత్తం అనేది మాయమైపోతుంటుంది. నీ ఏల్ అనేది పెద్ద ఇంపార్టెంట్ అని చెప్పి తను చెప్తుంటాడు వైట్ క్రో. ఇప్పుడే మన జిన్ బాగ్ చేస్తుంటే తన ఏల్ని అయితే కోసేసి ఉంటాడు. మనైతే స్టార్టింగ్ నుంచి అయితే టామ్లీ అటాక్ని అయితే కాపీ చేసినప్పుడు తను వెయిట్ చేసి ఉంటాడు. వెయిట్ చేసి తన చేతిని కోసేదానికి ట్రై చేస్తున్నాను ఉంటాడు. కానీ తన ఏల్ని కోయాలని ట్రై చేసి ఉంటాడు. దానివల్ల అయితే తను ఎట్లాగా డిఫెన్స్ యూస్ చేసుకుని బయటకు వచ్చేసి ఉంటాడు. అంటే నువ్వు ముందు నుంచి దీన్ని ట్రై చేస్తావా, పర్వాలేదు పిలవడా అని చెప్పుంటే థ్యాంక్ యూ, కానీ నేను ఓడించడం మాత్రం నా ఫస్ట్ నా లక్ష్యం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేస్తాను. అయినా నీ ముందు ఒక చావు ఉంది, ఆ చావుతో ఫైట్ చేయని చెప్పి తను చెప్తుంటాడు. దానివల్ల ఒక చెత్త నా కొడక ఇలాంటి చీప్ ట్రిక్స్ యూస్ చేస్తాను, నీకు ఇందుకు రా అంటుంటే నువ్వేగా చెప్పు వచ్చి జిన్ను బౌట్ ఫైట్ చేయమని చెప్పి. కానీ అది చీప్ ట్రిక్స్ ఎలా చెప్తున్నావు, అదే నా ఫేమస్ టెక్నిక్ అని చెప్పి చెప్తుంటే నువ్వు ఒక చెత్త నా కొడుకువి చెప్పి తను చెప్తూ, ఇంకా మనోడైతే ఆ ఏళ్ళకి లాగి చాలా గిట్టింగ్ అయితే పెట్టుకుని ఉంటాడు. చాలా నొప్పైనా కానీ తను భరిస్తూ నా కొడక నీ కొత్త చీల్చేదానికి రెడీగా ఉన్నాను నేను ఇప్పుడు చెప్పి తను అయితే చాలా రెడీగా ఉంటాడు మన జిన్ను పార్క్ అయితే. ఇంకా దాని స్ట్రైట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడు అయితే ఫైట్ చేసేదానికైతే రెడీ అయిపోయి ఉంటాడు. మా జాగ్రత్త ఇక్కడి నుంచి పాడిపో అని చెప్పి తను చెప్తా అంటే, ఓ ధైర్యం నువ్వు ఇంకా మెలుగులు ఉన్నావు, వీళ్ళ మాట నేను అనుకోలేదు, ఆయన నువ్వేమంటావు నేను వినలేదు, కానీ నువ్వు కూడా తమసుకో ఇప్పుడైతే జిన్ను పడక అయితే చావబోతున్నాడు, ఇంకా నువ్వు కూడా దాన్ని చూసేదానికి ఉత్సాహంగా ఉన్నట్టున్నావు కదా చూసుకో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని కిటికీ అయితే మన మామూలు అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు వెనక్కి చూసామని ఇంకా మన ప్రిన్సిపల్ అయితే నీ పని అయిపోయినట్టుంది, ఇంకా అందరూ అయిపోయాడు, ఇంకా అలాగే జిన్ను పడి కూడా అయిపోయాడు కాబట్టి ఇంకా జిన్ను బాగా అక్కడ పడిపోయాడు. కాబట్టి ఇంకా కిటికీ అయితే తన దగ్గర నుంచి అయితే గొడ్డలు తీసుకుని యాక్స్ తీసుకుని తనైతే నరకాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే తను ఏదో చూసి షాక్ అయిపోయి ఉంటాడు. తను ఏం చూసి లేదు ఏమైంది ఎందుకు ఆగిపోయావు అని చెప్పి చెప్తుంటే తను ఏదో సెన్స్ చేసి ఉంటాడు. అప్పుడే కాళ్ళు చెట్లు ఇరిగిపోయిన సౌండ్ వచ్చుంటే బ్రౌన్స్ బ్రేక్ అయిపోయింది. ఇంకా అప్పుడు మన ప్రిన్సిపల్ని అయితే ఎవరో ఇరగొట్టేసి ఉంటాడు. ఇంకా తనైతే కింద పడిపోయి ఉంటాడు. ఇంకా కిటికీ వైపుకి మన డానియల్ అయితే లేచి నడుచుకుంటూ వస్తుంటాడు. అది కూడా యూఐ డానియల్. ఇంకా మనం బయటకు వెళ్తే అనుకుంటాడు ఇది మన లిస్టులో లేడు, ఇది ఇక్కడికి రాకూడదు, ఇప్పుడు ఇంటికి వచ్చామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన డానియల్ అయితే మన బయటకు అయితే భయపడిపోయి ఉంటాడు. ఇంకా కిటికీ పిల్లోడా నేను చాలా గట్టిగా ఓడించాను, నువ్వైతే కదిలే సిచ్యువేషన్ అసలు లేవు, కానీ నువ్వు లేచి వస్తున్నావు అంటే నీ లిమిట్స్ నువ్వు మొత్తం మూవ్ ఆన్ చేస్తున్నట్టున్నావు నాకు అర్థమవుతుంది, నీలో ఒక డిఫరెంట్ ఓడా నాకు తెలుస్తుంది చెప్తాను చెప్తుంటే, అయినా 1 గంట లాంగ్ కొట్టావంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు, ఒక మనిషిని చంపేంట కొట్టేంట పవర్ఫుల్ నీ లేదు, కానీ నీ లిమిట్స్ నువ్వు బ్రేక్ చేసావు, నాకు అది నచ్చిందని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా స్టేట్ కిటికీ అయితే వెళ్ళి మన యూఐ డానియల్ని అయితే కొట్టుంటాడు. ఇంకా డానియల్ అయితే ఇంపాక్ట్ తీసుకున్నా కానీ చాలా ఎక్కువ అయితే ఫేస్లో అయితే ఎటువంటి ఎక్స్ప్రెషన్సే ఉండవు. ఇంకా లేచి మనోడి మీద కొట్టమని చూస్తుంటే నువ్వు తిరిగి ఫైట్ చేస్తున్నావా నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనోడు అయితే డానియల్ మీద ఇంకో అటాక్ కొట్టుంది. డానియల్ తను నీసు ఆపేసి ఉంటాడు. ఇంకా తినైతే నీసు పట్టుకుని వచ్చి డానియల్ అయితే కుక్కను కొడుతుంటే, పిల్లోడా నేను మళ్ళీ చంపేస్తాను, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ తీసుకుని వస్తున్నావు, కానీ అటాక్స్ అనేది మరీ అంత స్ట్రాంగ్గా పని చేయట్లేదు నా మీద, కాబట్టి నేను ఒకే డబ్బులో చంపేస్తాను అని చెప్పి తన మన మీద అయితే అటాక్ చేసి ఉంటాడు. కానీ డానియల్ తను నిజంగా డాచ్ చేసి ఉంటాడు. దాచేవా ఎలా సాధ్యం అది, అటాక్స్ నువ్వు మళ్ళీ చదువుతున్నావా నాకు అది నచ్చట్లేదు అని చెప్పి మనం చెప్తుంటాడు. ఇంకా స్టేట్ తన కాళ్ళు ఎక్కడి కిటికీ అయితే తన మీద కొట్టుంటాడు. కొట్టేసి ఇంకా మళ్ళీ కిటికీ మీద అయితే కిటికీ మీద మన డానియల్ మీద అటాక్ చేస్తుంటే డానియల్ దాన్ని తప్పించుకుని ఉంటాడు. దాన్ని తప్పించుకుని చూసి తను ఎలా చేస్తుండేదంట, తను అసలు ఎలా మూవ్ అవుతున్నాడు, తను కిటికీ అటాక్స్ దాటి అవుతున్నాడా నాకేం అర్థం కావట్లేదు, తను చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాడు అని చెప్పి మన వైట్ కూడా అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా కిటికీ అయితే తనైతే పట్టేసుకుని ఉంటాడు.
యువే డానియల్ని. ఇంకా తనైతే నీ పని అయిపోయింది పిల్లోడా, నువ్వు చాలా ఎగురుతూ ఉన్నావు, నా చేతిలో పిల్లిలాగా ఉన్నావు అని చెప్పి చెప్తుంటే అప్పుడే కిటికీ మీద తను లాక్లో బంధించేసి తన చేతిని కూడా విడిపించేసుకుని ఉంటాడు. ఇంకా విడిపించేసుకుని యువే డానియల్ అయితే మీద మన కిటికీ మీద అటాక్ చేసి ఉంటాడు. కానీ యువే డానియల్ దాని నుంచి తప్పించుకొని గాలి ఎగురుతూ తన ఫోర్స్ని క్రియేట్ చేసుకుంటూ అటు ఇటు తాకుండా స్ట్రైట్గా అయితే మన యువే డానియల్ అయితే గాల్లో నుంచి మన కిటికీ మీకైతే ఒక స్లో ఇంపాక్ట్ అయితే యూస్ చేస్తుంటాడు. దానివల్ల ఒక ఫుట్బాల్ అయినట్టు కిటికీ మీద చాలా వెనక్కి పడిపోతూ ఉంటాడు. అది కూడా దాన్ని బౌన్స్ చేసుకుని కాపాడుకుని ఉంటాడు. పిల్లోడా, నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా తెప్పిస్తున్నావు అని చెప్తూ మనకి డానియల్ తాక్కున్న స్టడీ తను చాలా ఫాస్ట్గా వెళ్ళి మన కిటికీ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. తనకైతే వెహికల్ పంచ్ మీద కొడుతూ దాన్ని పని పెట్టాలని ట్రై చేస్తుంటాడు. ఇంకా తను కాలు పట్టుకుని ఓడించాలని ట్రై చేస్తుంటే నీ టెక్నిక్ దేని పనికిరాదు, ఎందుకంటే ఇలాంటి టెక్నిక్ నువ్వు మళ్ళీ నా మీద యూజ్ చేయలేవు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ నాది కూడా పిల్లోడు మాత్రమే అని చెప్పి మన కిటికీ మీద మన డానియల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా డానియల్ అయితే తన కాలు పట్టుకుని కిందకి లాగాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అది ఒక ఇల్యూషన్. లైక్ తను పట్టుకున్న ట్రాప్ యూస్ చేసి తన వెనక్కి చాలా స్పీడ్గా వెళ్ళి ఒక రెస్లింగ్ యూస్ చేసి కింద పడేసి ఉంటాడు. ఇంకా అదే గ్యాప్ ఇవ్వకుండా తన మొహం మీద తను నీ చేసేసరికి చాలా గిటింగ్ దగ్గర ఉంటుంది. ఇంకా మనోడైతే తను దూరంగా యూస్ చేసి ఉంటాడు. మన కిటికీ మీద మన యువే డానియల్ని. నార్మల్ డానియల్ అయితే ఆల్రెడీ అక్కడ పడిపోయి ఉంటాడు. కానీ అక్కడ ఉన్నదైతే ఒక చావును సృష్టించిన పిల్లోడు. తన స్టైల్కి అయితే ఎదురుకున్న ఒక వర్కర్స్లో ఉన్న పిల్లోని అయితే కొట్టి స్టైల్గా గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తుంటాడు మన కిటికీ మీదకి. ఒక సూపర్ మ్యాన్ లాగా వస్తూ తను సూపర్ మ్యాన్ పంచ్ కూడా యూజ్ చేస్తుంటాడు. అదైతే మన కిటికీ మీద దాన్ని ఆపాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటాడు. కానీ వెనక్కి చూస్తుంటే మనం చేసిన విధ్వంసానికి అయితే ఒక వర్కర్లో ఒక పిల్లడికి అయితే చాలా గట్టిగానే డ్యామేజ్ ఉంటుంది. నేను జూమ్ చేసి చూసాను అప్పుడు. ఇంకా దాన్ని మీకు చూపిద్దామని చెప్పి ఇంకా తర్వాత ఇంకా కిటికీ మీద మన యువ డానియల్ మీద అటాక్ చేయడం ట్రై చేస్తుంది. దాన్ని తను ఈజీగా డాచ్ చేస్తూ ఉంటాడు. తన కళ్ళల్లో ఒక విజిటివ్ వెలుగుంది. తను ఏమన్నా కాపీ చేస్తున్నాడు. తను కాపీ చేసే పర్సన్ అయితే ఆషామాషి అయితే కాదు, తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తన కాపీ టెక్నిక్ తనలో కూడా కాపీ టాలెంట్స్ అని చెప్పి నేను విన్నాను. తను కాపీ చేస్తున్న విషయం చాలా స్ట్రాంగ్గా ఉంది. తను పెట్టే ఒక అటాక్ అయితే ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ తనతో ఫైట్ చేస్తున్నాడు. పోయినసారి ఫైట్ చేసిన విధం అయితే కాదు ఇది, తను చాలా కొత్తగా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి మన వెయిట్ కూడా అయితే మన డానియల్ అయితే పొగుడుతూ చెప్తూ ఉంటాడు. ఇంక మన డానియల్ కూడా నిజంగానే ఇక్కడ తన యూఏ బాడీని అయితే తన యూఏ మోడ్లో నుంచి తను అంత స్ట్రాంగ్ కాపోయినా కానీ ఒకనైతే కాపీ చేస్తూ మన కిటికీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తను కాపీ చేసే పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇంకా అలాగే తన లిమిట్స్ని బ్రేక్ చేస్తూ తనైతే మ్యాచ్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎదుర్కొన్న అపోనెంట్ అయితే తను మ్యాచ్ అయితే ఫైట్ చేస్తున్నాడు. తను కాపీ చేసే పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా అని చెప్పి చెప్తుంటాడు. తను కాపీ చేసేది అయితే మన యువే డానియల్, తన మెయిన్ యువే డానియల్ని. ఇంకా తన ఇద్దరు అయితే తన మాన్స్టర్ ఫామ్ని తను కాపీ చేస్తూ తన సెకండ్ బాడీని కాపీ చేస్తూ వాటితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల కిటికీ అయితే చాలా గట్టిగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. నేను ఫస్ట్ అయితే నేను గన్ అనుకున్నాను, కానీ గన్ కాదు తను యువే డానియల్. ఓకే, దానివల్ల తను ఎంత అటాక్ యూజ్ చేసుకున్నాను, తన కాలు కూడా ఇరిగిపోతుంటాడు. ఎందుకంటే తను చాలా వీక్ అయి ఉన్నాడు కాబట్టి. కానీ తనైతే ఆకున్న బాగా ఫైట్ చేస్తుంటాడు. తన చేతులు పగిలిపోతున్నా కానీ, తన కాలు ఇరిగిపోయినా కానీ తనైతే అటు ఇటు ఆలోచించట్లేదు. బికాస్ తను ఉన్నది ఒక యూఐ మాల్లో ఉన్న పర్సన్ ఎలా ఉంటాడో మీకు తెలిసిన విషయం కదా. తను చాలా స్ట్రాంగ్గా అవి మోడల్ మీదకి అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. యువే డానియల్ అయితే తన చేతులు ఇరగొట్టుకున్నా కానీ ప్రాబ్లం లేదులే, నేను ఫస్ట్ పని పెట్టాలని చెప్పేసి ట్రై చేసింది. పిల్లోడా, నువ్వు చాలా గిట్టింగ్ ఒక స్టెప్పింగ్ స్టోన్గా యూజ్ చేసుకుని ఎదగాలని ట్రై చేస్తున్నావు. కానీ అలా దీన్ని కానీ ఎందుకంటే నువ్వు అంత స్ట్రాంగ్ అయినా కానీ నా చేతిలో ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్తూ నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించావు. పోయినసారి నేను టీచర్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పి మన డానియల్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ డానియల్ అయితే అటాక్ని అయితే తీసుకోకుండా తను టాచ్ చేయకుండా తను అయితే హెడ్ ఆన్ తీసుకుంటూ ఉంటాడు. నువ్వు దీన్ని హెడ్ ఆన్ తీసుకున్నావు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పి తన మీద ఒక బ్లో యూజ్ చేస్తుంటాడు. ఆ బ్లో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తన వల్ల ఎదురుకున్న కార్డ్స్ అన్నీ అయితే పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి, అంటే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మొన్నడైతే ఆ పిల్లని పట్టుకుని మ్యాచ్ కోర్ అటాక్ని యూజ్ చేస్తూ తన కాల్ అయితే ఎగిరిపోయి ఉంటాడు. దానివల్ల అటాక్ని అయితే డాచ్ చేసి ఉంటాడు. తను డాచ్ చేసేసారు కదా, చాలా విచిత్రంగా ఉన్న పిల్లడా, నువ్వు చాలా ఈజీగా డాచ్ చేసని చెప్పి అదే కాల్ని అయితే కింద పని పెట్టి మొన్న అయితే కాస్త దూరంగా ప్లేసుని ఉంటాడు. ఇంకా తను ఆగకుండా స్టేడియం మన మొహాన్ని అయితే పగలొట్టని చెప్పి ట్రై చేసి ఉంటాడు. అప్పుడే తన ఇంపాక్ట్ అనేది తను తప్పించుకొని మన డానియల్ మీద తను అటాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. ఇంకప్పుడే డానియల్ మొహం అయితే పగిలిపోయడానికి రెడీగా ఉంటుంది. కానీ తనైతే ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా రెడీగా ఉంటాడు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసేదానికి. ఇంకా దానితో తనైతే కాస్త నీ తగిలించుకొని కాస్త దూరంగా జరిగేసి ఉంటాడు. దానివల్ల తన అటాక్ అనేది తన సిగ్నేచర్ మూవ్ యూస్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి మన కిటికీ మీద అయితే షాక్ అవుతూ కాస్త దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. మొన్న దాని అయితే ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా కిటికీ మీదకి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దానివల్ల కిటికీ మీద ఏంద్రా వీడు మరింత స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి అనుకుంటూ దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయి ఉంటుంది. మొన్నైతే ఇంకో టైక్వాండో టెక్నిక్ అయితే యూస్ చేసి ఉంటాడు, లైక్ ఫుట్ టెక్స్ దాన్ని యూజ్ చేసి మనకి కాస్త దూరం చేసేసి ఉంటాడు. ఇంకా తర్వాత గాల్లో ఎగిరేసి నీ చావు నీ ముందు రా కిటకిమ్మని చెప్పి అనుకుంటూ గాల్లో ఎగురుతూ టైక్వాండో టెక్నిక్ ఆఫ్ 26 డిగ్రీ రొటేషన్ యూజ్ చేస్తుంటాడు. అది చూసి మన బయటకు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మొన్న అయితే కింద పడిపోయి నీ పని అయిపోయింది, నేను ఓడి చేసాను అని చెప్పి తన కాస్త హ్యాపీగా పైన కూర్చుని ఉంటాడు. కానీ కిటికీ అయితే
తిను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నేను కూడా నా బాడీ లిమిట్స్ని అయితే బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా నీ లిమిట్స్ని బ్రేక్ చేసుకుంటున్నాను అయితే మూవ్ ఆన్ అవుతున్నావు. ఇంకా అలాగే మనోడైతే పేజెంట్ టెక్నిక్ లాంటిది సంథింగ్ సిమిలర్ టెక్నిక్ యూస్ చేస్తుంటాడు. తనైతే హీల్ అవుతూ ఉంటాడు. అదేందో మనకి కన్ఫర్మ్ తెలియదు పీటీజే ఇంకా. కానీ అదేందో కన్ఫర్మ్ అయినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పటిదాకా నేను ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా కిటికీ మీద చాలా గట్టిగా డ్యామేజ్ తీసుకుని ఉంటాడు ఇక్కడైతే. ఈ ప్యానల్లో మనం చూడొచ్చు. ఇంకా అప్పుడే తనైతే నా కొడక ఇంకా అక్కడ చూసుకుని తనైతే పడుకొని తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తనైతే ఓడించాలి. కిటికీ నువ్వు చాలా జాగ్రత్తగా ఫైట్ చేయాలని చెప్పి అడుగుతుంటే నేను జాగ్రత్తగా ఫైట్ చేయాలా, నాకు ఎటువంటి అవసరం లేదు. చావు తన ముందు ఉన్నప్పుడు తను ఖచ్చితంగా భయపడతాడు. ఆ చావు నేను అవుతా అని చెప్పి మనం అయితే ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే కిటికీ అయితే మనం కాలర్ పట్టుకేసుకుని డానియల్ కొట్టిన అటాక్ తీసుకుని స్ట్రైట్గా డానియల్ అయితే ఆ రెండు అటాక్ని అయితే కొట్టుంటాడు. లేక తను నేనైతే పని పెట్టని చెప్పి ఒకవేళ నార్మల్ పర్సన్ అయితే ఖచ్చితంగా తను చేతి ఇరిగిపోయి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కిటికీ తన లిమిట్స్ని తను పుష్ ఆన్ చేసుకుంటూ ఖచ్చితంగా తను ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యి మన డానియల్తో ఫైట్ చేసేదానికి తను రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా తన మీదకి ఒక అప్పర్ కట్ ఇచ్చి ఉంటాడు. అప్పర్ కట్ అనేది చాలా సెక్సీగా ఉంటుంది. ఇంకా మన డానియల్ కూడా తన నీ మీద అయితే తన నీ తీసుకుని అయితే తన చిన్న మీద కొట్టుంటాడు. కానీ ఇంకా తనతో ఫైట్ చేస్తుంటే ఇంకా షాక్లో ఉన్నాడని చెప్పి మనైతే చెప్తుంటాడు. తను ఖచ్చితంగా మ్యాచ్ చేస్తా ఫైట్ చేయాలనుకుంటున్నాడు. మనోడు కూడా కాస్త లిమిట్స్ అయితే బ్రేక్ చేసినట్టున్నాడు అని చెప్పి మన వైట్ క్రూ అయితే మన కిటికీని అయితే కాస్త హైప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ కిటికీ ఎంత అయితే మన డానియల్ ఎంత స్ట్రాంగ్ అని కానీ కిటికీ మీద పవర్ఫుల్ అవుతూనే పోతూ ఉంటాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ డానియల్ మీద అయితే మంచి అటాక్స్ పడుతూ ఉంటుంది. ఇద్దరైతే కుక్కను కొట్టుకుంటూ ఉంటాడు. కానీ డానియల్ అయితే తన బాడీ ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి మంచి అటాక్స్ అయితే ఇలేకపోతూ ఉంటాడు. కానీ కిటికీ అయితే మనల్ని అయితే కుక్కను కొడుతూ ఉంటాడు. ఇంకా అదంతా మిగతా చూస్తుంటారు. లైక్ ఇలాంటి డెడ్లీ ఫైట్ని అయితే ఇప్పుడు చూడలేదు కాబట్టి ఇంక మనం వైట్ కూడా చూసి తొంటాను ఇంకా ఇంకాసేపు ఫైట్ చేసినప్పుడు ఉంటాను. ఇక్కడ చూస్తుంటే మన కింగ్ జే అయితే మాట్లాడుతూ ఉంటాడు. లైక్ నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను కదా డానియల్ అయితే ఇంకా డానియల్ ఇంకా కిటికీ మాస్టర్స్ అయితే ఫైట్ అయితే జరిగి ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. అదేం చెప్తుంటే ఎవరు గెలుస్తారని అడుగుతుంటే ఖచ్చితంగా గెలుస్తాడు. ఒక పర్సన్ అయితే గెలుస్తాడు. తనైతే తన బాడీని ఇప్పుడు తన లిమిట్స్ని అయితే బ్రేక్ చేయలేదు. కానీ తను ఖచ్చితంగా తన లిమిట్స్ని అయితే బ్రేక్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయితే తను ఎదురున్న పర్సన్ అయితే ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పి చెప్తుంటాడు. ఆ ఎదురుకున్న పర్సన్ అయితే ఎవడో కాదు మన డానియల్. ఇంకా కిటికీ ముందు అయితే మన డానియల్ కాస్త వీక్ అయిపోయి ఉంటాడు. డానియల్ కాలర్ పడుకుని నా కొడక నువ్వు చాలా బాగానే మసాజ్ చేస్తున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఓడిపోసిన సమయం వచ్చిందని చెప్పి తన కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు ఇక్కడ. ఇంకా మన డానియల్ బాడీ అయితే అక్కడ పడిపోయి ఉంటుంది. ఇంకా చిన్నుబడికైతే నా పని అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎవరిని కాపాడలేకపోయాను. కానీ తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తనకు ఎప్పుడు లాంటి మాస్టరే. ఆ మెక్సికో నా కొడుకు చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. తను ప్రతిసారి నేను ఎప్పుడు స్ట్రాంగ్ కావాలని ట్రై చేశాను, ఇవాళ పవర్ఫుల్ అయిన లిమిట్స్ని అయితే నేను మ్యాచ్ చేయాలని ట్రై చేశాను. కానీ ఎప్పుడు అవ్వలేకపోయాను. నేను ఎప్పుడు వీకే. ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలి, నేను స్ట్రాంగ్ అయ్యి అన్నను ఓడించాలి. ఎప్పటికైనా ఖచ్చితంగా నా వాళ్ళ కోసం నేను కాపాడుకోవాలి, నా వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉండాలని చెప్పి తను అయితే చెప్పుకుంటూ ఉంటాడు. నేను ఎలాగైనా నా వాళ్ళని కాపాడుకోవాలంటాడు. అక్కడ చూసిన అమ్మాయి అయితే మనం గన్ పడుకోవాలి మదర్ ఉండొచ్చు. కానీ అప్పుడే జిన్ను బాగా చేయట్లేదు. ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. నేను అన్నని కోల్పోయాను, నిన్ను కూడా కోల్పోయాను అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటాడు. అదే మన డానియలే, చిన్న డానియలే. అది మన ఓజీ డానియల్, పెద్ద డానియల్. అది ఓకేలే. ఇంకా నిన్ను కూడా కోల్పోయినానంటే తన ఫ్యామిలీ గురించి చెప్తున్నాడా లేకపోతే తన క్యాబిల్ కిమ్ గురించి చెప్తున్నాడు మనకి ఐడియా లేదు. కానీ తను అనుకున్న విషయం నాకేం అర్థం కాలేదు. అప్పుడే చార్ల్స్ చెవి దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడు చేయని పునికి రావు అని చెప్పేసి అక్కడ చార్ల్స్ చెవి చేసిన పనులన్నింటికి బాగా గుర్తొచ్చి ఉంటుంది. మనది యాక్స్ పట్టుకుని మన డానియల్ నువ్వు నా చాలా ఎంటర్టైన్మెంట్ చేసావు, కానీ జేమ్స్ని నిన్నైతే సేఫ్గా తీసుకురమ్మన్నాడు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నిన్నే నోటిస్తా అని చెప్పేసి అయిపోయి తను చెప్తూ ఉంటాడు. దాని కాళ్ళు చెట్లు అయితే ఇడిగిపోయి ఉంటుంది. నేను మరీ బాడీ నేను కదలేకపోతున్నాను, నేను ఓడిపోతాను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు కిటికీ అయితే మన డానియల్ మీదకి అటాక్ యూస్ చేసి క్రియేట్ అవుతుంటాడు. నా కథ ఇక్కడితో ముగిసిపోద్దా అని చెప్పి మనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన జిన్నంబడికి అయితే చార్ల్స్ చెప్పిన మాటలు గుర్తేసుకొని తను చాలా రెడీ అయిపోయి స్టైట్ మన కిటికీ మీద అయితే అటాక్ చేసేసి ఉంటాడు. తన వల్ల కిటికీ అయితే దూరంగా వెళ్ళిపోయి పడిపోయి ఉంటాడు. కానీ నువ్వు మళ్ళీ కాపీ టెక్నిక్స్ చేస్తున్నావా, మళ్ళీ అదే టెక్నిక్స్ ఎన్నిసార్లు యూస్ చేస్తావు, నన్ను ఓడించలేవు కదా అని చెప్పి తను చెప్తుంటాడు. తను మనోడైతే తిరిగి ఒక అటాక్ని యూస్ చేస్తుంటాడు. నేను చేయాలి, నేను ఆ ఫుల్ లిమిట్స్ని బ్రేక్ చేయాలి, నేను ఖచ్చితంగా నాకు కొడక నేను కొత్త పగలు కొడతా, నువ్వు ఆ గ్యాబుల్ కిమ్ని మా ఫ్రెండ్స్ అన్న నేను చంపేశావు, చెత్త నా కొడక అని చెప్పేసి మీ నాన్న చంపుకున్నావు కదా మడ్డర్ ఎవరా నువ్వు అని చెప్పి తన కాళ్ళు ఎగిరి కొడుతూ ఉంటాడు. ఇంకా దానంతా అప్పుడు కింద ఎవరు చిన్న పిల్లకాయ ఎవరు ఈ మధ్యలో ఉన్నాడు, ఈడెవరు మన డానియల్ని కొట్టాలని ప్రయత్నం ఉంటే ఈడెవరు పక్క బొమ్మని నా చెత్త కొడుకని ఈడైతే నాకు ఎందుకని చెప్పి మన డానియల్ మీద అటాక్ చేయాలంటే ఇంకా తను చూసుకుని మామయ్య నేను డానియల్ పార్క్ని గుర్తులేనా అని చెప్పేసి కదా తను షాక్ అవుతూ ఉంటాడు. చిన్న పడకైతే షాక్ అయిపోయి డానియల్ పడక తను లేడు, నాకు తెలిసినకైతే నువ్వు చెప్పి డానియల్ పడక అయితే నువ్వు అయ్యి ఉండవు అని చెప్తుంటే లేదు నేను డానియల్ పడకని ఏం చెప్తుంటే నువ్వు డానియల్ పడక అయ్యి అంటే అవకాశం అసలు లేదని చెప్తుంటే డానియల్ పడకని అయితే నువ్వు చాలా ఇష్టానికి పిల్లాడు, తను నా నెఫ్యూ అని చెప్పి తను మాట్లాడుతూ తను నేను ఎప్పుడు కోల్పోవాలని చెప్పి నేను అనుకోలేదని చెప్పి చెప్తూ ఉంటాడు.
అంటే డానియల్‌కి ఇంకా మన జిన్ను బడికి మంచి కనెక్షన్ అయితే ఉంటుంది. "నువ్వేం చెప్తావు? నిజంగానే చెప్తున్నావా? నువ్వు డానియల్ అయితే నేను నీ మామని చెప్పి నీకెవడు చెప్పాడు?" అని చెప్తుంటే, "నాకు రిపోర్టర్ కిమ్ చెప్పింది నువ్వే నా మామయ్య" అని చెప్పేసి అసలు తను నోట్లో నుంచి మాట్లాడలేదు. అంటే నిజమే అంటది. తనైతే ట్రౌమటైజ్ అయిపోయి అంటాడు, "డానియల్ పాడక నా అల్లుడా నాకు అర్థం కావట్లేదు" అని చెప్పి దాన్ని అడుస్తూ అప్పుడే వర్కర్స్ కొంతమంది వచ్చేసి మన జిన్ను బడిని అయితే కొడుతూ ఉంటాడు. లేదు లేదు అప్పుడే ఈ నా కొడుకు ట్రౌమటైజ్ అయిపోయిన అంటున్నాడు. నా కొడుకుని కొట్టండిరా, ఇప్పుడే దొరికిన అవకాశం, వర్కర్స్ పిల్లకెళ్ళారా అన్నారండి, ఇదంతా ఫైట్ చేద్దాం అని చెప్పారు. అంటే లేదు నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ నేను తీర్చుకోలేకపోతాను, నాలోనే నేనే ట్రౌమటైజ్ చేశాను అని చెప్తూ తను నేను డానియల్ బాగ్ని కలిశాను. కానీ అప్పుడు నేను రియలైజ్ అవ్వలేకపోయాను. అప్పుడు డానియల్ బాగ్ దగ్గర సెకండ్ బాడీ ఉంటుంది. మన సెకండ్ బాడీని తనైతే ట్రౌమటైజ్ చేసి ఉంటాడు. అంటే నాలోని నేనే ఇలా చేశానా, నాకేం అర్థం కావట్లేదు, నాకు చాలా బాధ వస్తుందని చెప్పి తనైతే అడుగుతూ కూర్చుంటాడు. లైక్ తను మన సెకండ్ హాఫ్ ఎట్లా మనం చూసాం కదా, మన డానియల్ని తను కిడ్నాప్ చేసేసి అలా చేసి ఉంటాడు కదా, ఇంకా దాని గురించి చూపిస్తుంటాడు. లైక్ థర్డ్ హాఫ్ ఎట్లా అనుకుంటా, సారీ. ఇంకా ఇక్కడ చూసే కదా దాని అప్పుడే మన జిన్ను పడికి మీదకి అయితే ఎవడో అటాక్ చేస్తుంటాడు. ఇంకా అదంట ఈ పిల్లకెళ్ళి నేను ఎత్తనా నల్లుని కాపాడుకోవాలి, తన కోసం నేను ఎంత దూరం పోతాను, ఎంతమంది చంపుతాను ఖచ్చితంగా అని విమానం అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా వస్తువులన్నీ తనది కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. లైక్ మన గ్యాబుల్ కిమ్ని ఇంకా మనోడైతే వించిన వాళ్ళ ఫాదర్ని కాపీ చేస్తూ వస్తువులన్నీ కుక్కను కొట్టినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా చైర్మన్ నేను చెప్తున్నాను వెళ్ళు కాపాడుకు వెళ్ళిపో, నా చూస్తుంటే తను ఏదో చేస్తున్నట్టున్నాడు, అది జిన్ను బాగ్ మన కోసం మనని సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు, తను మనల్ని కాపాడాలని వెళ్ళిపోమని చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ అన్న, నా తెలిసిన మనం వెళ్ళిపోతాం మంచిది, ఇక్కడ ఉంటే నాశనం అయిపోతాం, పెరిసా నీ మీద లీలా అయినందుకు నన్ను క్షమించు, కానీ ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను, తనని మాటిస్తానని చెప్పి తను చెప్తుంటాడు. చైర్మన్ నాలోని నా డానియల్ బాగ్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో, తనని కాపాడు అని చెప్పేసి కదా. ఇంకప్పుడే యుంజిన్ వాళ్ళ బ్రదర్ అయితే యున్సోక్ అయితే ఖచ్చితంగా డానియల్ని ఇంకా తనైతే కాపాడుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటాడు. తను అక్కడి నుంచి వెళ్ళకుండా చూసుకుంటారా, వర్తం కానీ ఇక్కడి నుంచి కానీ పడిపోయింటే మనం మొత్తం మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుందని చెప్పి వైట్ క్రూ అయితే అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా దానంతా వాళ్ళన్న అయితే ఎట్టలో కాపాడుకుంటూ దానిలో ఉన్న మనుషులను కూడా కొట్టుకుంటూ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని కాపాడని చెప్పి అంటమంటే తను ఫైట్ వెళ్ళాడు, ఎక్కువ దూరం కూడా వెళ్ళాడు, తను చాలా ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి తను ఈజీ మనం పడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తన వెనకైతే చాలామంది వస్తూ ఉంటాడు. లైక్ తనైతే అడ్వాన్సెస్ చూస్తూ ఉంటాడు. ఇంకా దానంతా మన డానియల్ అయితే నువ్వు నా కోసం సాక్రిఫైస్ అవుతున్నావు అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా జూనియర్ బాగ్ అంకుల్ ఏమైంది, నువ్వు చాలా గట్టిగానే సాక్రిఫైస్ చేసినట్టున్నావు, నీ బాడీలో చేంజెస్ కనపడుతున్నాయి, నువ్వు చాలా అలిసిపోయినట్టున్నావు, నేను తను కాపాడితే చాలు, నా అల్లుడు బతికితే చాలు, నా బాడీని నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నేను కానీ అవ్వలేకపోతే నా అల్లుడు నేను కాపాడుకోలేను, నేను వేస్ట్ పర్సన్ని నేను ఫీల్ అయిపోతున్నాను, ఒళ్ళకప్పుడు ఫీల్ అయిన పవర్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, నాకు అర్థమవుతుంది అసలు ఏంది రియాలిటీ అంటే ఏంది, ఇప్పుడు అసలు నిజమైందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు తెలిసిన కొడుకైతే ఖచ్చితంగా నా అల్లుని కాపాడుకోవాలి. డానియల్ ఒక్కడి గుర్తు పెట్టుకో, నువ్వు ఏ ఊరితోనో ఫైట్ చేయి, ఎంతమందితోనో ఫైట్ చేయి, కానీ నువ్వు ఓటమని అనమాట నువ్వు ఒప్పుకోబాక, నువ్వు ఫైట్ చేసే పర్సన్ ఎవరైనా కానీ తను ఓడించేలాగా ఫైట్ చేయి, నీ బాడీలో నేను లిమిట్స్ మొత్తాన్ని పుష్ చేయి, ఇది నీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి, ఇది నా పార్ట్, నీకు మీరు దారి చూపించచ్చు అని చెప్పి తను చెప్తూ తనైతే మన గోకులాగా అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకులాగా తనైతే గాల్లో ఎగురుతూ ఉంటాడు. లేక తను ఎగురుతూ ఖచ్చితంగా డానియల్ నువ్వు ఖచ్చితంగా సేఫ్గా ఉండాలి, ఖచ్చితంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా బాడీ లిమిట్స్ని బ్రేక్ చేశాను, నేను చెప్తున్నా ఆ పార్ట్ గురించి నేను అర్థం చేసుకున్నట్టున్నాను, నేను నా మూవ్ అయ్యాను, నా వాళ్ళ కోసం నేను ఎంత దూరం తెగిస్తాను, ఎంతమంది నన్ను ఓడిస్తాను, ఖచ్చితంగా దానికోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి మన జిన్ను పడికైతే అలా అవుతుంది. సగల కిటికీ మ్యూజిక్ అసలు షాక్ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా మిగతా నా కొడుకులందరినీ నాశనం చేస్తాను, రెడీగా ఉండండి, మీ పని అయిపోయిందని చెప్పేసి అని చెప్తుంటాడు. ఇంకా ఫైనల్లీ మనకైతే చిత్త చూపిస్తుంటాడు. చిత్త దగ్గరికి అయితే మన తామ్లీ అయితే ఫైనల్ అయితే తను వచ్చేసాను అంటాడు. తను వచ్చిన వెంటనే నేను ఫైనల్లో వచ్చేసాను, రిపోర్టర్ కిమ్ ఎక్కడుంది అని చెప్పేసి అన్నని అడుగుతుంటారు. అక్కడ చూసుకునే మన జూనియర్ బాగ్ మనుషులు అయితే చాలా గట్టిగా కొట్టించుకుని అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకా అక్కడికి అయితే జెంట్మెన్ ఉంటాడు. ఓ టామ్లీ కింగ్స్లే ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్తుంటే, ఓ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఒక కింగ్ కదా, రిపోర్టర్ కిమ్ ఎక్కడుంది, రిపోర్టర్ కిమ్ ఎక్కడో నాకు తెలియదు, కానీ ఏం చేస్తున్నావు చెప్పమంటావా తను అని చెప్పి నేనైతే
తను ఆ సెంట్ బాటిల్ని అయితే లిక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసే కల్లా మనకి అంత క్రీపీ కనిపిస్తుంది. ఆ టామ్‌కి ఎంత క్రీపీ కనిపిస్తూ ఉంటది. దానితో ఒక రేంజ్ మళ్ళీ నా చెత్త నా కొడకా నీ చావు నా చేతిలోనే అని చెప్పి తను ఏడుస్తుంటే ఇది అచ్చు నా ప్లాన్ ప్రకారంగానే జరుగుతుందని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా సీన్ కట్ అయిపోయి మన జిన్యూన్ పార్టీ దగ్గర చూపిస్తుంటాడు. జిన్యూన్ మనకైతే అల్ట్రా ఇన్స్టింక్ట్ మోడ్‌లో రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా తను రెడీ అయిపోయి ఈ పవర్ ఖచ్చితంగా ఒక అన్లిమిటెడ్ వే చూపిస్తుంది. ఖచ్చితంగా నేను నోటిపిస్తా అని చెప్పి ఓడి చేస్తా అని చెప్పి తను చెప్తుంటాడు. కృషికల నువ్వు మళ్ళీ ఏదో కాపీ టెక్నిక్ యూస్ చేస్తున్నట్టున్నావు. ఎవరినో కాపీ చేసినట్టు ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నావు. ఆ కాపీ టెక్నిక్స్ అనేవి దేనికి పనికిరావు మావా. ఖచ్చితంగా నువ్వు ఎలా ఫైట్ చేస్తావు నీ ప్రకారం నీకు తెలియాలి. కానీ నాకైతే ఏం కాదని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే మన జిన్నుం పడికైతే వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. మన కిరీకి వెనక్కి వెళ్ళిపోయి స్ట్రైట్గా తన తల మీద ఒకటి కొట్టుంటాడు. తనైతే హాన్స్ చూసినట్టు చాలా దూరంగా వెళ్ళిపోయి పడిపోయి ఉంటుంది. ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. నా దేశానికి ఎలా టెక్నికా అలా అనిపించట్లేదు నాకు అని చెప్పి తనైతే గాల్లో గుడుకుంటూ వెళ్ళిపోయి ఒక కొత్త మూవ్ అయితే యూజ్ చేస్తుంటాడు. ఇంకా మూవ్ని యూజ్ చేస్తూ మొదలైతే తిరిగి ఈ మూవ్ని ఖచ్చితంగా నాకు తెలిసి ఇది నాకు తెలిసి అలర్ట్ అయిపోయి ఉంటుంది. అలర్ట్ మూవ్ ఉంటుంది అంటాడు. అప్పుడు దాని అటాక్ అయితే పడి ఉంటుంది. కానీ నాకు లేదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఈ టెక్నిక్ నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుంచి దీన్ని కాపీ చేసావు అని చెప్పి మొదలైతే కాస్త షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మొన్నైతే నేల మీద కొట్టేసి ఇంకొన్నైతే దూరంగా చేస్తూ ఉంటాడు. ఇంకా మన జిన్నున్ బర్క్ అయితే చాలా గట్టిగానే ఫేసెస్లో అయితే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఫేస్లో అయితే ఎటువంటి మార్క్ అయితే కనపడదు. బికాస్ మన జిన్నున్ బర్క్ అయితే రెడీగా ఉంటాడు. తనైతే ఫిస్ట్ ఆఫ్ హోప్ని పట్టుకుని స్టడీగా కిటకి మీదకి అయితే అటాక్ చేసి ఉంటాడు. అటాక్ అనేది చాలా గట్టిగానే తగులు ఉంటుంది. అటాక్ వల్ల తన బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. తను చూసి కాసేపు షాక్ అవుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు అని చెప్పేసి. ఇంకా తనైతే ఏదో కాపీ టెక్నిక్ కాదు నాకు అర్థమవుతుంది. నువ్వు నీ బాడీ టెక్నిక్స్ మొత్తాన్ని మార్చేస్తా అంటున్నావు. నువ్వు వల్ల నీ యూనిక్ స్టైల్ని క్రియేట్ చేసావు. నాకు అర్థమవుతుందని చెప్తూ మన జిన్ను పడికేదానికి అయితే చాలా షాడోస్ అయితే కనపడుతూ ఉంటుంది. తనైతే తుడిలో దాని నుంచి తప్పించుకుని ఉంటాడు. ఆ ఇంపాక్ట్ అయితే దాని తగులు ఉంటే నేను ఓడిపోయి ఉంటాను. అమ్మా చాలా స్ట్రాంగ్ అయినట్టున్నాడు. తనతో ఫైట్ చేద్దాం, నాకు చాలా కష్టంగా ఉన్నట్టుంది అని చెప్పి తను ఆయాసపడుతూ అలాగే చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తినేసి అనుకున్నాను. పంచర్ రూల్స్ కూడా తన లిమిట్స్ని బ్రేక్ చేసి తన కొత్త పార్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. తన వల్ల నాతో మంచిగానే తను ఫైట్ చేశాడు. కానీ ఆ పార్ట్ అనేది ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే తను బిగినింగ్ స్టేజ్లో ఉన్నాడు. తనకైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ మా దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా తను నూడిచగల సెట్ అయితే తన దగ్గర ఉంది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడే మన జిన్నున్ పార్క్ అయితే చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తూ మొన్నైతే ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. డానియల్ చూడు, ఇది నా పార్ట్. ఆ పార్ట్ నీకు ఒక సరైన వే చూపిస్తుంది. ఆ పార్ట్లో నువ్వు నడిస్తే నీ బాడీ నువ్వు ఖచ్చితంగా గెలవగలవు. నువ్వు ఓటమి లేకుండా నువ్వు ఖచ్చితంగా పైకి రాగలవు. డానియల్ నన్ను యూజ్ చేసుకో. నన్ను ఒక స్టెప్పింగ్ స్టోన్గా యూజ్ చేసుకుని నువ్వు పైకెళ్ళు. నువ్వు ఇంకా ఇలాంటి నా కొడుకుని ఓడించాల్సిన సమయం వచ్చింది నీకు అని చెప్పి చెప్తుంటాడు. ఖచ్చితంగా నువ్వు గెలగలవు. ఆ నా కొడుకుని ఓడించాలి అని చెప్పి తన మీద పోతుంటాడు. డానియల్ నువ్వు సేఫ్గా ఉంటే నాకు చాలు, నాకు ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పి తను చెప్తుంటాడు. ఓహో నువ్వు ఇదంతా చేస్తుంది డానియల్ కోసమా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు దాని ఫైట్ చేసింది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మామా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నావు, నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు ఇంత ఫైట్ చదివితే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి తను చెప్తూ ఇక్కడ చూస్తుంది మొన్న దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. మొన్న అయితే గాలి కొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఒక్కొక్కరిని యూజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడే మన వైట్ క్రూ అయితే మన యోసాక్ మీద అయితే కొన్ని డ్యాగర్స్ అయితే ఇచ్చేసాను ఉంటాడు. ఆ డ్యాగర్స్ అయితే పడి ఉంటాయి కాబట్టి తను అయితే స్లో అయిపోతూ ఉంటాడు. దానివల్ల నేను కాస్త తొందరగా వెళ్ళాలి, లేకపోతే నేను ఓడిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి, లేకపోతే నా తమ్ముడు నేను కాపాడలేనని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. నేను 5 డ్యాగర్లు వేసాను కానీ 3 తగిలి నేను చాలా ఏళ్ళు అవుతాను కదా దీన్ని యూజ్ చేసి. సరే ఇంకేం చేద్దాంలే, ఖచ్చితంగా నా కొడుకు నేను ఓడిస్తానని చెప్పి తను ఇక్కడి నుంచి చెప్తూ ఉంటాడు. ఇంకా నా కొడకానికి రెడీగా ఉంది, నీ పని అయితే అయిపోవచ్చిందని చెప్పి తను చెప్తూ మన దగ్గర నుంచి పడిపోతూ ఉంటాడు. ఇంకోళ్ళు ఎక్కడ పడిపోయి కూడా చూసుకోండి, వాళ్ళని పడిపోయినంత చాలా దాని అయిపోతుంది. ఇంకా ఎదురుగా అయితే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం పదన్నా అని చెప్పేసి వాళ్ళైతే ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు బాస్, వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మనం పట్టుకోలేమని చెప్పి చెప్తుంటే నాకు అది కనపడుతుందిరా, నేను వెళ్తున్నా నాగండి దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా అని చెప్పి దాన్ని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకోగల అలాగే ఖచ్చితంగా ఉండగానే ఇక్కడ చూసింది జిన్నున్ పార్క్ ఇంకా కిటికీ మీద కుక్కను గుర్తుని కొడుతున్నట్టు మనం చూస్తుంటాడు. మొన్నైతే కుక్కను గుర్తుని కొడుతూ ఉంటాడు. కానీ మొన్న తన హెడ్ ఆన్ తీసుకుని పర్వాలేదు అంకుల్, బాగానే ఫైట్ చేస్తున్నావు, నీలో మంచి పొటెన్షియల్ నాకు కనపడుతుంది. నాకు తెలిసిన విధంగా ఆ పాటలో ఉన్నావా, జేమ్స్లు మాట్లాడుతున్న పాటలోకి నువ్వు కూడా ఎక్కవా అయ్యింది. నాకు నేను చూస్తుంటే మన ఇద్దరు ఫైట్ అనేది పోయిన సరే ఆ ఫైట్ అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. అదే ఆ డానియల్ పార్క్ ఫైట్, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. నాకు కూడా ఇప్పుడు
అచ్చం అట్టే ఫైట్ చేస్తున్నాం అంకుల్ అని చెప్పి చెప్తూ మన జిన్నుని పక్కన అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా జిన్నుని పక్కన అయితే లాక్కుని తీసుకుని వెళ్ళిపోయి మొన్న సాగొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. చెత్త నా కొడుకుని ఎట్ట నోడించాలి ఫస్ట్ అని చెప్పి అనకూడదు. ఎంత నోడిస్తుంటే, ఓ నువ్వు ఇప్పుడు నన్ను పట్టుకుని చంపాలని ట్రై చేస్తున్నావా, ఆయన నీ సొంత మేనల్ని కొట్టాలనుకుంటున్నావు అంతే, నువ్వు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి చెప్తూ, కానీ అవునా సరే చెత్త నా కొడుకు ఎవరు అని చెప్పి చెప్తే ఏమన్నాడైతే వెనకైతే కాలు మీద కొడుతూ ఇంక మొన్నైతే తిరిగి కొడుతూ ఉంటాడు. లైక్ ఇద్దరైతే డిఫెన్స్ ఫైటింగ్ చేస్తుంటాడు. సారీ, ఇంక మొన్న చూస్తుంటాడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఫస్ట్ ఇంకా ఓడించకపోతే చాలా డెడ్ అవుతాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మొన్నడైతే ఇతని బాడీని ఇలా కుట్టని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఓహో నన్ను ఓడించాలని మీకు మరీ ఇంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. అయినా మిమ్మల్ని ఎలా ఓడించాలి నాకు బాగా అర్థమైంది. ఇంకా రెడీగా అండి మీ పవర్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. ఇంకా తర్వాత మన జిన్నుని పడికైతే ఫుల్ పవర్ మొత్తం తన చేతిలోకి అయితే గ్రాజర్ చేసుకుని, కానీ తన బాడీ అనేది బ్రేక్ అవుతుంటుంది. లైక్ తన లిమిట్స్ అనేవి క్రాస్ అవుతూ ఉంటాడు. కానీ తను పట్టించుకోకుండా ఖచ్చితంగా నేను గెలవాలి, నల్లుడి కోసం నేను గెలవాలి అని చెప్పి తనైతే ఫుల్ డిటర్మెంట్ అయిపోయి సరిగి నా కొడుకుని అయితే ఓడించాలని చెప్పి నేను ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పి తను రెడీ అవుతూ మన ఫిస్ట్ పవన్ అయితే ఫుల్గా అయితే గ్యాదర్ చేసుకుంటామని అంటాడు. ఇంకా నా స్టైల్ తీసుకుని వచ్చేసి మన కిటికీని అయితే కొట్టాలని చెప్పి ట్రై చేసి ఉంటాడు. కానీ కిటికీని కూడా మన జిన్ను బగ్ని అయితే కొట్టుంటాడు. ఇద్దరు పవర్స్ అనేవి నెల్లిఫై అవుతూ చాలా గట్టిగా కొట్టుకుని ఉంటాడు. కానీ ఇక్కడ డామినేట్ చేసినది కిటకిమ్. ఇంకా కిటకిమ్ కొట్టేసి నీకు నేను చాలాసేపు టైం ఇచ్చేసాను, కానీ నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నావు అని చెప్పేసి దాంతో యాక్సెస్ మనం అయితే పట అని చెప్పి నరికేసి ఉంటాడు. ఇంకా నరికేసిన వెంటనే ఇంకా జిన్ను పక్క నుంచి అయితే వచ్చే మాత్రం అర్థం వస్తుంది. పిల్లగాళ్ళారా ఇతన్ని కాస్త ఈ బాడీని కాస్త చూసుకోండి, నేను కాస్త బయట దాకా వెళ్ళేసి వస్తాను అని చెప్పి తను చెప్పు ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జిన్ను పడికైతే చనిపోయాడు. ఇక్కడ పైన అయితే మనకు అలాగే కనబడుతుంటుంది. కానీ స్పాయిలర్స్ అలా తనైతే ఇంకా చావలేదు, కానీ చావబోతాడు అనుకుంటా ఫ్యూచర్లో, వదిలేండి. ఇంకా దానంతా సరే సార్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకో క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, డానియల్ పార్క్, తను ఎంత దూరం పడికి వెళ్ళి ఉంటాడు నాకు తెలీదు, కానీ తనేది నాకు కావాలి. ఇంకా అలాగే ఈ ఫైట్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే డానియల్ ఇంకా వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇంకొందరు వెళ్తూ ఉండేసారు కదా, అక్కడ డానియల్ అయితే ఇంకా ఇంతలో తన గురించి పడిపోవాలి, లేకపోతే మొత్తం చుట్టూ పుట్టేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన ఆగిపోయింటాడు. ఏమైంది ఆగిపోయింది చెప్పడుతుంటే, ఎందుకంటే డానియల్ అయితే ఒక పర్సన్ ఓడించాడు కదా, ఆ స్టార్టింగ్ ఓడించిన పర్సన్ అయితే ఇక్కడికి వచ్చి ఉంటాడు. తనైతే నువ్వు చాలాసేపు మాట అయితే స్నేకల్ని ఆడేస్తాడు, కానీ నాకు అది నచ్చలేదు, కాబట్టి నేను ఓడించే టైం అయితే రెడీ అయింది. గ్యాస్ కాస్త వర్కింగ్ జరుగుతుంది, దానివల్ల మీకు సౌండ్స్ రావచ్చు, దాన్ని పట్టించుకోపకండి. ఇంక ఖచ్చితంగా నేను కొట్టేస్తాను నా కొడుకు అని చెప్తుంటే, అవును మీరు ఇంక ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఇంకా మీరు ఇక్కడే ఆగిపోతారు, కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా దాని లేదు ఎక్కడ చేరి అయినా ఇంకో విషయం నీకు చెప్తాం మర్చిపోయాను అని చెప్పి, సారీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పి చెప్తూ వస్తూ ఉంటాడు. ఎందుకు లేదని చెప్పేసి అలా భయపెట్టవద్దురా అని చెప్పి చెప్తుంటే, సార్ జిన్నున్ బర్గ్ అయితే చనిపోయారు, అలాగే అది కిటికీం చేశారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దేనైతే జిన్నున్ బర్గ్ చనిపోయారా, ఎలా మామ చనిపోయారా, నాకేం అర్థం కావట్లేదు. ఓ వినేసావు డానియల్, సరే అయితే ఇంకా నిన్ను కూడా ఓడిచేసిన టైం వచ్చింది. జేమ్స్ లేదు నేను ఇక్కడికి తీసుకురామన్నా సేఫ్గా, కానీ ఆ పని చదువు నాకు అయితే ఇంట్రెస్ట్ లేదు. బికాస్ పోయిన అయితే టామ్ మీద దగ్గర నేను అలాగే మోసపోయాను, ఎందుకంటే టామ్ మీద నన్ను నాకు నిద్ర లేకుండా చేశారు చాలా రోజులు, కాబట్టి అదే నేను చేయను, ఖచ్చితంగా నేను అయితే నేను చంపేస్తాను ఇక్కడికిక్కడే చెప్పి చెప్తూ ఇంకా దాన్ని దక్కిన దిగాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక కాబట్టి అలాగే చైర్మన్ నీ పని కూడా అయిపోయింది, ఇంకా ఇదంతా నీకు తెలుసు కాబట్టి ఇంకా దాన్ని దక్కిన దిగాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. దాన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అక్కడ, లేదు వాళ్ళతో నేను ఫైట్ చేయాలి అని చెప్పి తన కింద అయితే జారుకుంటే కింద పడిపోయి ఉంటాడు. ఖచ్చితంగా నేను గెలవాలి, కానీ నేను లేవలేకపోతున్నాను, ఎందుకు నా శరీరం నాకు పని చేయట్లేదు, నా బాడీ తన లిమిట్స్ని దాటేసింది అని చెప్పి తనైతే కక్కుతూ ఉంటాడు. అర్థాన్ని అయితే తన అర్థాన్ని కక్కుతూ, లేదు లేదు నేను ఖచ్చితంగా వీళ్ళతో ఫైట్ చేయాలి, లేకపోతే నా పని అయిపోతుంది, నా మామను కూడా నేను కాపాడని చెప్పి చెప్తూ నా బాడీ అనేది చాలా గట్టిగానే డ్యామేజ్ తీసుకుంది, ఎన్నో బోన్స్ ఇరిగిపోయిన అవుతుంది, నాకు అర్థం కావట్లేదు, తనతో ఫైట్ చేయడం చాలా కష్టంగా ఉంది. మా మామ నాకు తన లాస్ట్ షాప్గా మారి తన ఫైనల్ డ్యాన్స్ యూజ్ చేస్తూ మాట అయితే ఫైట్ చేశాడు, తనతో ఫైట్ చేశాడు, నాకైతే బాగా అర్థం వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే వస్తూ మోడన్ అయితే అటాక్ చేసినానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా మన చైర్మన్ అయితే అడుగుతుంటాడు, డానియల్ నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పాలని చెప్తే, ఈ 10 ఎన్ని క్వశ్చన్స్ అని అడిగితే నీకు 99% చావాలండి, 1% పడకాలంటారు, ఏం చూస్ చేసుకుంటావు అంతే, అలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అలా నేను పడకాలనే చూస్ చేసుకుంటా అని చెప్పి చెప్పుంటాడు. సరే అయితే నువ్వు పడకాలని చూస్ చేసుకున్నావు, సరే అయితే ఇంకా బతుకుతాం కానీ అని చెప్పి చెప్తుంటే, అది కథం అయిపోయింది లేదో చేయాలని చెప్పి ఎవరో వాళ్ళు అయితే చేస్తున్నారా పట్టుకుంటారా అని చెప్పేసి వెళ్తుంటాడు. వాళ్ళైతే అక్కడి నుంచి అయితే దూకేసి ఉంటాడు. ఇంకా దూకేసి ఇంకా తన డానియల్ అయితే కథలేని సిచ్యువేషన్లో ఉంటాడు, మనల్ని కూడా పట్టుకుని దూసేసినట్టు ఉన్నట్టు ఇంకా అలా అయితే కనబడిపోయి ఉంటాడు.
ఇంకా వాళ్ళు పడుతున్న ప్లేస్ అయితే కాస్త సేఫ్‌గానే ఉంటది. బికాస్ ఎందుకంటే అక్కడైతే రివరే ఉంటది. ఇంక తనైతే రివర్ వైపు వెళ్తూ పడిపోతూ ఉంటాడు. ఇదేనా నా అంతం అని చెప్పి మనైతే అనుకుంటూ మనైతే పడిపోతూ ఉంటాడు. ఇంకా పడిపోతూనే తను సడెన్‌గా అయితే లేసేసి ఉంటాడు. అదిగో తన సెకండ్ బాడీలో అది కూడా తన బిగ్ బాడీలో లేసేసి ఏమైంది? నాకు అర్థం కావట్లేదు. నా బాడీ, నా రెండో బాడీ నేను ఇక్కడ లేసానేంది? నేను నా బాడీలో లేవాల్సింది. నాకేమైంది? నేను నేను నిదల్ నేను ని ని రివర్‌లో పడిపోయేసరికి ఇలా అయిపోయినా నాకేం అర్థం కావట్లేదు. నాకు నాకు టెన్షన్ వస్తుంది. నా బాడీ ఒకవేళ నేను కొలాప్స్ అయిపోయినా అక్కడ పడిపోయేసరికి అలా, లేకపోతే నేను చనిపోయినా, నేను చనిపోయిన దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. నా సెకండ్ బాడీ ఏమైంది? నా మెయిన్ బాడీ అది ఎక్కడికెళ్ళింది? నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనైతే ఆయాసపడుతూ అడుస్తుంటాడు. ఇక్కడ చూసేకల్లా మన ఎలీ జంగ్ అయితే వర్కర్స్‌ని అయితే ఒకటి చేసి ఉంటాడు. ఇంకోటి చేసి నేను నిజం చెప్పు, మిమ్మల్ని ఎవరైతే ఫైట్ చేశాడు, మిమ్మల్ని ఎవరిని ఇక్కడికి పంపించాడని చెప్పి చెప్తుంటే, మమ్మల్ని ఎవరిని పంపిస్తాం మీకు ఎందుకని మేము ఆర్డర్స్‌ని ఫాలో అవుతాం. ఇంకో విషయం మా వర్కర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే మీ ఓనర్ అయిన అదే మీ బాస్ అయిన డానియల్ పార్క్ ఇంకా మీ చైర్మన్ కూడా చనిపోయాడని చెప్పి విన్నానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసగల అదే విషయం అయితే అదే మన జోహాన్‌కి అయితే తెలిసి ఉంటుంది. జోహాన్ అయితే డానియల్ అంటే ఈజీగా చావడు. ఎందుకంటే డానియల్ ముందే తన ఫ్యూచర్ ముందే ప్రిడిక్ట్ చేసి ఉంటాడు. కాబట్టి తను ఖచ్చితంగా చావడని చెప్పి చెప్తుంటాడు. ఇంకా నోమాన్ మున్ కూడా ఇదే చెప్తూ ఉంటాడు. లైక్ మీ బాస్ అయితే ఇక్కడ చనిపోయాడు కాబట్టి మీరు ఇంకా దేనికి పనికిరాదు, మీరు యూజ్లెస్. కానీ మా వర్కర్స్ని అయితే మా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చైర్మనే మాకు లక్ష్యం. కానీ తనైతే తప్పించుకున్నాడు. ఇంకా వర్కర్స్ని అయితే అటాక్ చేసిన జస్ట్ ఒక కంబ్యాక్ అని చెప్పి తను చెప్తుంటాడు. సీనియర్ మనం కూడా వింటూ ఉంటాడు. లైక్ ఆ పిల్లడు చనిపోయాడా అని చెప్పేసి తనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా కాబట్టి ఇంకా మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రాడు, ఇంకా మీరు ఏం పీకలేరు అని చెప్పి తను చెప్తుంటాడు. నోమ అయితే షాక్లోనే ఉంటాడు. లైక్ తను చనిపోయాడా అని చెప్పేసి, ఇంకా డానియల్ కూడా చనిపోయాడా అని చెప్పేసి షాక్లో ఉంటాడు. ఇంకా మన జాక్లీకి అయితే డానియల్ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే తను చాలా స్పీడ్గా వెళ్ళిపోయి మనది నువ్వేం మాట్లాడుతున్నావురా చూసి మాట్లాడు, నువ్వు అబద్ధం కాదు అని చెప్తుంటే సంపద కొడతా నా కొడక అని చెప్పి తను చెప్తుంటాడు. తను చిన్న డానియల్తో గడిపిన రోజులు తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా సీను అయితే ఆపుతుంటాడు. ఆగు 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 మనం ఏం చేయాలో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి ఏదో మనిషి మనం అక్కడ పంపించి కనుగొన్నాం అక్కడ ఏం జరిగిందో, కానీ నువ్వు కాస్త పానిక్ అవ్వక ఆగు అని చెప్తే డానియల్ నీకేమైంది అని చెప్పి మాట్లాడితే అడుగుతుంటాడు. నేనేది మరింత టొంటో చేస్తున్నాడు, నేను మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నాను అని చెప్పి అనుకుంటాడు. ఇంకా మనకి చర్చి దగ్గర చూపిస్తుంటే ఇంకా చర్చిలో అయితే జెంటిల్మెన్ పిల్లకలైతే రెడీగా ఉంటాడు. జెంటిల్మెన్ చెప్తుంటాడు, ఓ టామ్లీ నువ్వు అడిగిన రిపోర్టర్కి అయితే చాలా మజా తెచ్చింది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ తెప్పించినది. చెత్త నా కొడక, నువ్వు మాట్లాడే మాటలను జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే నీకు వద్ద పగిలిపోతున్న విషయం నీకు తెలుసు. ముందే నేను బీపీలో ఉన్నా, ఆ బీపీని ముందుగా నీకు గెలకబాక నా కొడక రెడీగా ఉండు. అయినా మీ బాస్ ఎక్కడ ఉన్నాడు, ఫస్ట్ నీ చాలా చెట్లు అని చెప్తుంటే అలాంటి మాటలు మాట్లాడబాక టామ్లీ అక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ చర్చిలో ఉన్నాం. ఇంకో విషయం వాళ్ళతో ఫైట్ చేసి ముందు ఫైట్ చేయాలి. ఆయన చేతన కొడుకు ఏదంటే వివేకం మొదలుపెట్టింది, ఫస్ట్ నిన్ను పని పెట్టేస్తే సరిపోతుందని చెప్తే మనం చర్చిలో నుంచి టామ్లీ జాగ్రత్తగా ఉండు. ఆయన అలాగే విషయం. ఇంకోటి నువ్వు కానీ ఎక్కువ మాట్లాడావంటే నీ పని అయిపోద్ది. ఇంకా అలాగే నీ ఎంత మాట్లాడినా నాకు అనవసరం. ఇంకా అలాగే నేను చాలామంది చంపాను, లైక్ గ్యాబుల కింబోల్ అందరిని చంపాడు దాంట్లో దీనిలో పని అని చెప్పి మన టామ్ని అయితే గ్యాబుల కింద పేరు వెళ్ళమని నేను చాలా కోపం చేసి నా కొడక నా రిపోర్టర్కి మీద చేస్తావా అయిపోయి చెప్పి టామ్లీ కాసేపు రిలాక్స్ అవ్వు అయిపోయి తనైతే పడుకుని ఆపుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జేమ్స్లో అయితే మనవాడికి వైఫ్ లాగా మన టామ్ అయితే హస్బెండ్ లాగా ఉంటాడు. అలా చూపిస్తుంటాడు, పోర్ట్రేట్ చేస్తున్నాడు, ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నాడో తెలియదు. ఇంకా అలాగే ఇక్కడతో అయితే ఎండ్ అయిపోయింది గైస్. నేనైతే లుక్కిజం అయితే ఫ్రీగా వచ్చిన చాప్టర్స్ అన్నిటిని అయితే కవర్ చేసేసాను. ఫ్రీగా అంటే వెబ్టూన్లో అయితే నేను కాయిన్స్ అనే చాప్టర్స్ కానీ చేశానంటే నాకు కాపరేట్ పడుతుంది. ఇంకో విషయం నేను నెక్స్ట్ వీక్ కూడా తెచ్చేదానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను చూస్తాను లైక్ కాపరేట్ గైడెన్స్ మొత్తం చెక్ చేసి తెస్తాను. ఇంకో విషయం నేనైతే ఈరోజు అయితే ఓడిసీకి వెళ్తున్నాను, దానివల్ల వీడియోకి కాస్త లేట్ అవుతుంది, దాన్ని పట్టించుకోకండి. ఇంకోటి దానివల్ల నేను మేనేజర్కి అయితే నేను పెట్టకపోవచ్చు రేపు, ఎందుకంటే నేను స్టేట్కి అక్కడి నుంచి వచ్చేసరికి ఎంత టైం అవుతుంది నాకు తెలియదు. అది 3 hours మూవీ, అది మ్యాక్సిమం 11 అవ్వచ్చు 12 అవ్వచ్చు, కానీ బట్ ట్రై చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేసేదానికి. ఇంకొక గైస్ బాయ్ సీ యూ టుమారో మళ్ళీ మనం నెక్స్ట్ మేనేజర్ గేమ్లో చూద్దాం. అన్న వరకు జాగ్రత్త, బాయ్ ఇంక మళ్ళీ కలుద్దాం.